గీతలో లేనిదే గిల్లుకున్నా రాదనో, శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదనో, మన నుదుట ఆ బ్రహ్మదేవుడు రాయాలే బాబూ అనో మా అమ్మమ్మ తరచుగా అంటూ ఉండేది. మాకు అంతగా అర్థం కాని ఆ మాటల గురించి తర్జన భర్జన పడేవాళ్ళం. శివుడు ఆజ్ఞ ఇచ్చాక బ్రహ్మగారు రాస్తారా? లేక బ్రహ్మయ్య రాశాక శివయ్య గారు చీమలకు కూడా ఆజ్ఞలు జారీ చేస్తారా? ఇన్ని లక్షల కోట్ల మందికి రాస్తూ కూర్చుంటే పాపం బ్రహ్మకి పెద్దవారు కదా! చేతులు నెప్పెట్టవా? ఏ క్యాలెండర్‌లో చూసినా బ్రహ్మగారి 4 ముఖాలకి తెల్లగడ్డాలేనాయే. అప్పుడు ఏమర్థమవుతుంది? ఈ కన్‌ఫ్యూజన్‌తోనే తలమునకలు అవుతూ ఉండే మన తలరాతలు రాస్తూ పాపం ఆయన ఒక్కొక్కసారి ఏడుస్తారట. అందుకనే నుదిటి రాత రాసేటప్పుడు 2 చేతులు వెనక్కు పెట్టి పుర్రెను పట్టుకొని చూడకుండా రాస్తారట. అందుకనే బ్రహ్మరాత ఎవ్వరికీ అర్థం కాదు, చదవలేరు అని చెప్పేది. అలా బాధపడే బదులు మంచి రాత రాయొచ్చుగా అంటే, అలా కుదరదే అమ్మా! వాళ్ళ వాళ్ళ కర్మలను బట్టి తలరాత అనేది. అప్పట్లో అర్థమయ్యేది కాదు. కర్మలంటే మనం చేసే మంచి లేదా చెడు పనుల వాటి ఫలితాలని వాటిని ఆ రెంటి అకౌంట్లను దేవుడు చూస్తాడని, దాన్ని బట్టే మన సుఖాలు కానీ దుఃఖాలు కానీ అని అవి క్యారీ ఫార్వర్డ్ అయి మన జన్మలు డిసైడ్ చేస్తాయి అని చెప్పేది. ఎవరు ఎన్ని అబద్ధాలు చెప్పారు, హోంవర్క్ ఎవరు ఎవరితో చేయించుకొని తానే చేశానని చెప్పారు. సో ఏ జన్మ వస్తుంది ఇవి సీరియస్గా కూర్చొని డిస్కస్ చేసుకునేవాళ్ళం. సరదాగా గడిచేది. నేను మాత్రం రాత్రి అమ్మమ్మ పక్కలో చేరి, ఇంతమంది అకౌంట్స్ దేవుడెలా రాస్తాడు? చిన్న అబద్ధం చెప్తే కూడా ఆయనకి ఎలా తెలుస్తుంది? యముడు వేడివేడి స్తంభం పట్టుకోమని, మనల్ని అప్పడాల్లా నూనెలో కాలుస్తుంటే, ఆయనకి జాలి వెయ్యదూ? లాంటి ప్రశ్నలు వేస్తే, పాపం అమ్మమ్మ చాలా ఓపిగ్గా జవాబులు చెప్పి, మనం కనక అన్నీ మంచి పనులే చేస్తే ఒక ధ్రువుడికో, ఒక తుకారాం గారికో వచ్చినట్లుగా పుష్పక విమానం వస్తుందని, అందులో కూర్చొని ఎంచక్కా వైకుంఠం వెళ్ళొచ్చని, అక్కడ ఎన్ని పాలైనా తాగొచ్చు అని చెప్పేది. ఏడో తరగతి వరకే చదివిన మా అమ్మమ్మ వీటితో పాటు సీతమ్మ తల్లి, ద్రౌపదమ్మ గురించి ఎన్నో కథలు చెప్పేది. వాళ్ళ కష్టాలు తలుచుకొని కన్నీళ్లు పెట్టేది. మరి సీతమ్మ ఏం పాపం చేసుంది అని అడిగితే ఎంత కోపం వచ్చేదో! భడవకాన కళ్ళు పోతాయే! ఆ మహాతల్లి గురించి అలా మాట్లాడితే, లెంపలేసుకో పిదప బుద్ధులు నువ్వూను. ఆ తల్లికి పాపం ఏమిటే అని కోపడి కొద్దిగా తగ్గి, అప్పట్లో ఉన్న రాక్షసులని, ప్రధానంగా రావణాసురుణ్ణి వాడి బలగాన్ని చంపడానికే ఆ జగన్మాత, ఆ పరమాత్మ మాట్లాడుకొని సీతారాముల్లా పుట్టారని, సీతమ్మని ఎత్తుకుపోతేనే కాని వాడి పాపం బద్దలవదు అని, అప్పుడే వాడు రాముల వారి చేతుల్లో చస్తాడు అని చెప్పేది. ఇప్పుడు ఆలోచిస్తుంటే వాళ్ళకి ఎంత నాలెడ్జి! ఎప్పుడో అయిపోయింది అయినా, మన పురాణాలపై ఎంత భక్తి, దేవుళ్ళపై ఎంత భక్తి, ఎంత గౌరవం, ఎంత కన్సర్న్. ఇన్ స్టార్క్ కాంట్రాస్ట్ మనం ఇంత స్టోయిక్‌గా ఎలా ఉండగలుగుతున్నాం? వాళ్ళపై చెడ్డ విమర్శలు ఎలా చేయగలుగుతున్నాం? జీవిత పాఠాలను సరిగా అర్థం చేసుకొని అందరినీ కలుపుకుంటూ కష్టసుఖాలు సమంగా అనుభవించాను మన ప్రీవియస్ జనరేషన్ వాళ్ళు. మనమో చిన్న సమస్యకి తల మునకలవుతాము. డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతాం. సైకియాట్రిస్టు లేదా సోషల్ కౌన్సెలింగులు. సరే కర్మ దగ్గరికి వద్దాం. మనం చేసే మంచి లేదా చెడు పనుల వల్ల మనం సంపాదించే ప్లస్ ఆర్ మైనస్ పాయింట్స్‌లే మన పాపపుణ్యాలు. ఏవి ఎక్కువుంటే అవి మన నెక్స్ట్ బర్త్‌ని డిసైడ్ చేస్తాయి. అయితే నిజమైన భగవద్భక్తి అనే ఆయుధం నీ దగ్గర ఉంటే నీ పాపాలు క్షీణిస్తూ ఉంటాయి. ఆ సంస్కార బలం వల్ల, మృత్యుముఖంలో ఉన్నప్పటి మన భావనా బలం వల్ల జన్మరాహిత్యమో, మంచి జన్మ రావటమో జరుగుతుంది. గమ్మత్తు ఏమిటంటే, ఎంత గొప్ప తల్లిదండ్రులకు పుట్టినా ఎవరి రాత వారిదే. వాళ్ళ వాళ్ళ కర్మఫలాలను అనుభవించాల్సిందే. కృష్ణ పరమాత్మ రుక్మిణీ పుత్రులైన ప్రద్యుమ్నుని, పసికందుని శంబరాసురుడు ఎత్తుకుపోలేదా? సముద్రంలో పడేయలేదా?
కృష్ణ పరమాత్మ జాంబవంతుల పుత్రులైన సాంబడు కుష్టు వ్యాధి పీడితుడు కాలేదా? ఇలాంటి వృత్తాంతాలు మన పురాణాలలో కోకొల్లలు. అలాంటి 2 చిన్ని వృత్తాంతాలు మన గురువుల పుణ్యమా అని అందరికీ తెలిసినవే అయినా మళ్ళీ ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం. భాగవతం ప్రథమ స్కంధంలో 3వ అధ్యాయంలో 22 విష్ణు అవతారాల గురించి చెప్తారు. ఇందులో దత్తభగవానులది 6వ అవతారంగానూ, వృషభదేవ చక్రవర్తిది 8వ అవతారంగానూ చెప్పారు. ఈ అవతారమూర్తి పుత్రుడే భరతుడు. ఈయన గొప్ప వీరుడు. ఎన్నో రాజ్యాలు జయించి యజ్ఞాలు, క్రతువులు, దానధర్మాలు చేశారు. ప్రజలను కన్న తండ్రిలా చూసేవారు. గొప్ప చక్రవర్తి. వీరి పేరునే ఇతఃపూర్వం అజనాభవర్షం అని పిలువబడే మన భూభాగం భరతవర్షం, భరతఖండం, భారతదేశం అయ్యింది. ఈయన కొన్ని సంవత్సరాలు గడిచాక తమ 5గురు పుత్రులకి రాజ్యమిచ్చి వానప్రస్థం స్వీకరించి హరిద్వార్ వద్ద గండకీ నదీ తీరంలో ఉన్న పులహాశ్రమానికి వెళ్ళి అక్కడ పూర్తిగా భగవద్ధ్యానంలో నిమగ్నులై ఉన్నారు. వీరి వృత్తాంతం 5వ స్కంధంలో 7వ అధ్యాయం నుండి 13 వరకు ఉంది. ఒకనాడు గండకీ నదిలో స్నానం చేసి నీటిలో నిలబడి ప్రణవం జపిస్తూ ఉండగా నదిలో నీళ్లు తాగుతూ ఉన్న నిండు గర్భిణి అయిన ఒక జింక పులి అరుపుకి భయపడి గట్టుపైకి దూకబోతూ ఉంటే దాని గర్భంలోని పిల్ల జారి నదిలో పడింది. తల్లి జింక కొండరాతి మీద పడి ప్రాణాలు విడిచింది. దయాద్రచిత్తుడై నదీ జలాలలో మునిగి తేలుతున్న ఆ చిన్ని లేడి పిల్లను భరతుడు తన ఆశ్రమానికి తీసుకుని వచ్చి ఎంతో గారాబంగా పెంచటం మొదలుపెట్టారు. దానిని ముద్దుగా పెంచి పెద్ద చేయటంలో ఆసక్తులై క్రమక్రమంగా భరతులు భగవంతుని పూజా కైంకర్యాలను మర్చిపోయారు. జప తపోధ్యానాదులు ఒక్కొక్కటే మూలపడ్డాయి. దాని ఆటలు చూసి మురిసిపోతూ ఉండేవారు. అది ఆశ్రమ స్థలాన్ని విడిచి వెళ్తే దానికై వెతుకుతూ కనిపించే వరకు దుఃఖిస్తూ ఉండేవారు భరత చక్రవర్తి. మోక్ష మార్గానికి ఆటంకం అనే భావంతో రాజ్యం, కొడుకులు, భార్య, ఇల్లు, వైభవం అన్నీ వదిలిపెట్టి తపస్వి అయ్యారు. కాని ఇంతలో జింకపిల్ల తటస్థపడగా దానిని పెంచటం, లాలించటం, దాని కోరికలు తీర్చటంలో నిమగ్నులైపోయారు. ఎటువంటి వారికైనా విధిని దాటటం సాధ్యం కాదు. పరమ మునులకైన బాయవు కర్మంబులు ఒరులు అనగ ఎంత అని పోతనగారు, దురతిక్రమః కాలః అని వ్యాసులవారు అంటారు. ఈ సందర్భంలో మహర్షులకైనా కర్మబంధాలను తప్పుకోవటం సాధ్యం కాదు. భరతునికి చివరి రోజులు దగ్గర పడగా కన్న కొడుకును చూస్తున్నట్లు ఆ జింక వైపే ఆసక్తితో చూస్తూ దానినే తన మనసులో భావించుకుంటూ ప్రాణాలు విడిచి ఒక లేడి కడుపున పుట్టారు. మృత్యుకాలంలో శరీరాన్ని విడిచిపెడుతూ వ్యక్తి దేనినైతే గుర్తు చేసుకుంటూ ఉంటాడో ఆ వ్యక్తి అదే స్థితిని పొందుతాడు అని కృష్ణ పరమాత్మ చెప్పిందే కదా. అదృష్టవశాత్తు ఆయనకు జాతిస్మరణ జ్ఞానం వల్ల పూర్వజన్మ జ్ఞాపకాలు ఉన్నాయి. దేవేంద్రునితో సమానమైన వైభవాన్ని అనుభవించి తపస్వినై మహర్షులు నన్ను రాజర్షి రాజర్షి అంటూ గౌరవిస్తూ ఉండగా ఒక జింకపిల్ల మీద వ్యామోహాన్ని పెంచుకొని విధంచెడి సాటి యోగులలో భ్రష్టుణ్ణి అయ్యాను. హరికథలను వినటం, హరిని తలుచుకోవటం, హరిని కీర్తించటం, హరిపూజ చేయటం, హరిభక్తులను అనుసరించటం మొదలైన సత్కర్మలలో క్షణం తీరికలేని నాకు జింకపిల్ల వల్ల విఘ్నం కలిగింది. మోక్షానికి దూరం అయ్యాను అని లోలోన బాధపడి తల్లి అయిన జింకను వదిలి కాలాంజన పర్వతాన్ని విడిచి మళ్ళీ సాలగ్రామ సమీపంలో ఉన్న పులశ్చ పులహాశ్రమాలకి చేరుకున్నాడు. ఎవరితోనూ సంబంధం లేకుండా ఒంటరిగా భగవద్ధ్యానంలో ఉంటూ భగవన్నామాన్ని స్మరిస్తూ చివరకు శరీరాన్ని విడిచి వేదాంగ పారంగతుడు ధర్మపరాయణుడు అయిన ఆంగీరసుడనే బ్రాహ్మణునికి పుత్రునిగా జన్మించారు. కాని చాలా నిర్లిప్తతతో ఉండేవారు. తండ్రి మరణించాక సవతి అన్నదమ్ములు చాలా నీచంగా ప్రవర్తించినా ఎవరు ఏ పని చెప్పినా చేసేవారే తప్ప
ఒక్క మాట కూడా మాట్లాడేవారు కాదు. ఒకసారి బిల్లులు వీరిని కాళీమాతకు బలి ఇవ్వడానికి సిద్ధపడితే, ఆ జగన్మాత వారినందరినీ చంపి ఈయనను రక్షించింది. అప్పుడు ఏ మాటల్లేవు.